ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ సలార్. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి, పడుకోవాలి, ఆ పరంగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కిసెస్ సీన్స్ ఉంటాయి, బెడ్. మనిషి అన్నాక చేయలేనిది అంటూ ఏది లేదు. సెక్స్ తోనే సక్సెస్ వస్తుంది అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వడం కఠినం. పుట్టింది యాక్టింగ్ కోసం అన్నప్పుడు పడుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళతో రిలేషన్ వాటిపైన నా హస్బెండ్ నన్ను వదిలేసి తప్పింది. ఇఫ్ నచ్చితే ప్రొసీడ్ అవుతారు. మీరు నా మూడు, నేను మీ వైఫ్ ని అనుకున్నాను. ఆల్మోస్ట్ పడిపోయింది అక్కడ సెక్స్ చేయడానికి. ఇంద్రాబాయ్ ఏం చేస్తున్నావు? చిచ్చి, నీది ఇలాంటి క్యారెక్టర్ అనుకోలేదు. హాయ్, వెల్కమ్ టు హాస్యూ. నేను మీ మనోజ్. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ సలార్ ఇంకా టైగర్ నాగేశ్వరరావు ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటూ ఆవిడ అంటే ఆడవాళ్ళు ఇలా కూడా ఒక రోల్ ప్లే చేయొచ్చు అని చాలా మందికి ఒక నిదర్శనంగా ఆవిడ మారారు. సో ఆవిడ ఎవరో కాదు, పూజ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఆవిడ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అంత కొన్ని బోల్డ్ క్యారెక్టర్ ఉన్నా కానీ ఆవిడ ఒక తల్లిగా ఎలా ఒప్పుకుంది, సో ఇలాంటి కొన్ని సీక్రెట్స్ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం. నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంటే బేసిక్ గా చాలా మంది అమ్మాయిలు అనేసరికి ఇలాంటి క్యారెక్టర్స్ మనకు పర్టికులర్ గా చేసుకోవాలి, దీన్ని దాటి వెళ్ళకూడదు అనే బౌండరీస్ ఏమైనా పెట్టుకుని వచ్చారా ఇండస్ట్రీలోకి? ఎలా? లేదు. బేసిక్ గా చెప్పాలి అంటే నేను పుట్టిందే యాక్టింగ్ కోసం. ఓకే. అది మరి అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. పుట్టిందే యాక్టింగ్ కోసం అన్నప్పుడు యాక్టింగ్ లో పర్టికులర్ గా అన్ని క్యారెక్టర్స్ కూడా మనం చెయ్యాలి కదా. సో దానికోసం అరే ఇది వచ్చింది కదా, అది చెయ్యను, అది చేస్తాను అలాంటివి పెట్టుకోకూడదు. వీఆర్ డూయింగ్ జస్ట్ యాక్టింగ్ ఓన్లీ. దట్ ఈస్ నాట్ రియాలిటీ, రైట్? రియాలిటీ అయితే వేరే ఉంటుంది. సో అప్పుడు మనం ఇది చేయకూడదు, అది చేయొచ్చు అన్న ఆప్షన్ మనకు ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్. వై ఎందుకు పీపుల్ అందరూ ఎక్కువ ఇదిగా తీసుకుంటారు నాకు తెలియదు. జస్ట్ ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్ హియర్. అంటే కొంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారంటే పర్టికులర్ గా ఒక జోనర్ లో మాత్రం వెళ్తూ ఉంటారు. మీరు ఎందుకు మల్టిపుల్ జోనర్స్ లో టచ్ చేస్తున్నారు? చెప్పాను కదా ఇప్పుడే, అవకాశాల కోసమా లేకపోతే యాక్టింగ్ కోసం అని. సో నాకు యాక్టింగ్ ఏ క్యారెక్టర్ దొరికినా చేయడానికి డామ్ రెడీగా ఉన్నాను. సో అందుకని పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ చేద్దాం, మదర్ గానే. నేను బేసిక్ చెప్పాలంటే ఐ లవ్ మదర్ క్యారెక్టర్స్, కానీ నా ఏజ్ మదర్ క్యారెక్టర్స్ చేసేంత ఏజ్ అయితే నాకు ఇంకా రాలేదు. సో నన్ను పర్టికులర్ గా మదర్ క్యారెక్టర్స్ కి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అంతే కదా. సో అలాంటప్పుడు ఓకే, నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా ముందు చేసుకుంటూ అలా ముందుకు పోయాము అంటే కనుక ఆటోమేటిక్ గా అన్ని కనెక్ట్ అవుతాయి కదా నెమ్మదిగా అని చెప్పి చేయడం జరిగింది. ఒక స్టేజ్ వచ్చాక యాక్టింగ్ సైడ్ మళ్ళీ ఉందా, లేదంటే స్టార్టింగ్ నుంచి మీకు యాక్టింగ్ సైడ్ ఉంది? గుడ్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే యాక్టింగ్ గురించి నాకు మినిమం నాలెడ్జ్ లేదు, మైండ్ కూడా లేదు. కానీ వన్స్ నేను 11 to 12 years ఏజ్ లో జస్ట్ అప్పుడే నేను మెచ్యూర్ అయ్యా. ఆ టైంలో ఒక సాంగ్ వైరల్ అవుతుంది, ఆర్తి అగర్వాల్ గారి సాంగ్. సో ఆ టైంలో నేను ఏమనుకున్నాను అంటే నా ఫస్ట్ టైం మిడ్డీస్ వేసుకున్న వాళ్ళం, చిన్న చిన్న షార్ట్స్ వేసుకుని తిరిగిన పిల్లలం మేము ఒకేసారి ఒంటి మీద వాణి పడగానే ఓని సో ఆఫ్ సారీ కాదు. మీరు బేసిక్ గా తెలుగేనా లేకపోతే ఇంకేమన్నా? బేసికలీ చెప్పాలంటే నేను తెలుగు అమ్మాయిని, పుట్టింది ఆంధ్రాలోనే అంట, కానీ ఎంటైర్ పుట్టిన బాడీని తీసుకుని వెళ్ళి మొత్తం అండమాన్ లోనే పెంచారు. సో దాంతో కొంచెం మీకు స్లాంగ్ అలా అనిపిస్తుందేమో కానీ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే మూవీస్ లో మాట్లాడుతుంటే తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది, అంటే ఒక రూట్ గా. యా, దట్ ఈస్ క్యారెక్టర్. ఆ టైంలో మనం అందులో అలాగా ఇదే ఇమిడిపోవాలి. సో నాకు వన్స్ క్యారెక్టర్ ఇవ్వగానే ఇంకా నేను అదే ఇంద్రాబాయ్ ఏం చేస్తున్నావు అని దట్ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ కంప్లీట్. నో, నాకు పర్టికులర్ గా స్లాంగ్స్ అయితే అస్సలు రాదు, కానీ వన్స్ డైలాగ్ చెప్పినప్పుడు ఒక వే ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, వర్డ్ సెంటెన్స్ ఉంటుంది కదా, అది నేను అబ్జర్వ్ చేసేస్తా. నాకు అబ్జర్వ్ పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వెంటనే నేను అందులోకి దూకిస్తా, అలాగా మాట్లాడాలి, ఇలా చేయాలి అని. సో అది మాట. ఏదైనా బోల్డ్ మూవీ ఏదైనా వస్తే ఐదర్ విలన్ రోల్
సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి. ఇప్పుడు బోల్డ్ అంటే అందరూ అనుకునేది ఏంటి అంటే మోర్ ఎక్స్పోజ్ ఉంటుంది, లేకపోతే రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కిసెస్ సీన్స్ ఉంటాయి, బెడ్ సీన్స్ ఇలా అనుకుంటారు. కానీ అది ఒక్కటే కాదు. బోల్డ్ అంటే మనం బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అర్థమైందా? సో నేను బోల్డ్ డైలాగ్స్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. దట్ ఈస్ యాక్టింగ్ యార్. యాక్టింగ్ ని చేయడానికి ఏంటి ప్రాబ్లం? సో ద రీజన్ నేను చేశాను. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ వచ్చిందా స్టార్టింగ్ లో? అంటే బేసిక్లీ మా ఫాదర్ కి అసలు ఇంట్రెస్ట్ లేదు. మీ డాడీ ఏం చేస్తారు? ఇట్స్ నార్మల్ ఎంప్లాయీ. సో వైజాగ్ లోనా అండమాన్లోనా? అండమాన్ లో. సో అతని ఇంటెన్షన్ ఏంటి అంటే అమ్మాయిల్ని పెంచాము, చాలా డీసెంట్ గా పెంచాలి. సో అలాంటి అమ్మాయిని ఎలాంటి ఇండస్ట్రీస్ పంపించి లైఫ్ ని స్పాయిల్ చేయడం ఎందుకు? వాళ్ళు థింకింగ్ లైక్ దాట్ ఓన్లీ. బట్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరి లైఫ్ ని స్పాయిల్ చేయలేదు. ఇది లేని వాళ్ళకి కూడా పెట్టి ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కి తీసుకెళ్ళిందే తప్ప ఇండస్ట్రీ ఎవరిని నాశనం చేయలేదు. కానీ దీని చాటున కొందరు అనుకుంటారు అంతే. ఏమని అంటే అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి, పడుకోవాలి, ఇలాంటివి ఉండవు. అది ఉందో లేదో నాకైతే తెలియదు. మీకు ఎప్పుడు ఎదురవలేదా? నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. వై? బికాస్ ఐ హ్యావ్ ఎ టాలెంట్. నాకు పర్టికులర్ ఆప్షన్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. కానీ టాలెంట్ తో పాటుగా కమిట్మెంట్ ఇచ్చేది ఇది ఉంటే దాంతో పాటుగా ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ కానీ బెటర్ సినిమాల్లో, ఎందుకంటే మీరు చేసింది కూడా సలార్ గానీ ఇంకా టైగర్ నాగేశ్వరరావు గానీ, సో రెండు కొంచెం పెద్ద సినిమాలే. సో అంత గమ్మున పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ కమిట్మెంట్ ఈస్ ఓ మై గాడ్ అని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే చాలా మంది సీరియడ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ రీసెంట్ గా సైడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న చిన్న డైరెక్టర్స్ కమిట్మెంట్స్ అడగటం, ప్రొడ్యూసర్స్ అడగటం. సో వీటి వల్ల ఎప్పుడైతే వీళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాక వాళ్ళకి సినిమా ఛాన్స్ ఇవ్వకపోవడం, సో ఇలాంటప్పుడు బయటపడుతూ ఉంటాయి. లేదండి, కొందరు ఏంటి అంటే ఏదో పెద్ద చేయలేనట్లు, ఓన్లీ ఇండస్ట్రీ కోసం అలా చేస్తున్నట్లు ఎందుకు అలా మాట్లాడడం. సో కొందరు అలా బిహేవ్ చేసి అలాగానే వాళ్ళు మంచిగా పడ్డారా, ఉన్న జీవితం కూడా నాశనం అయిపోయారు. మనం ఏది చేయాలన్నా మనకుంటూ ఒక సోల్ ఉంది, ఒక హార్ట్ ఉంది. సో మనం ఆ పరంగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కదా, వాళ్ళు ఏది అడిగినా ఓకే చేసేద్దాం. క్యారెక్టర్ నీకు జీవితాన్ని తెచ్చి పెట్టదు. ఒక సినిమా నీకేమి జీవితాన్ని తెచ్చిసి ఇచ్చేదు. థింక్ ఏ క్యారెక్టర్ నీకు ఎంత వరకు వెళ్తుంది, ఏ క్యారెక్టర్. సలార్ గానీ టైగర్ నాగేశ్వరరావు మంచి హిట్ వచ్చేది, దాని వల్ల మీకు కసక్ కస్తూరి మార్కెట్ మహాలక్ష్మిలో మీకు మంచి రోల్ పడింది. మీకు మరి ఆ రెండు సినిమాలు ఉన్నాయి కదా దీనికి. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ సినిమాల వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందేమో అనుకుంటున్నారు కానీ నో ఐఎమ్ చూసింగ్ వన్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఇయర్. ఈ క్యారెక్టర్ లో చేస్తానని నేను పట్టించుకోలేదు. ఏంటి అంటే ఎవరైతే కొంచెం చేయడానికి టెన్షన్ అవుతారో, డేర్ తీసుకోలేరు, చేయలేరని ఫీల్ అవుతారో అలాంటివి చేయాలి. అది నా టార్గెట్. ఏం లేదు అంటే ఎవరు వదిలేసినవి చేయాలి మీరు. నాకేంటి అంటే మనిషి అన్నాక చేయలేదంటూ ఏది లేదు ప్రపంచంలో. ఎగ్జాక్ట్లీ, చేయలేదంటూ ఏం లేదు అసలు. పక్కా మనం అన్ని చేయగలం. సో ఏదైతే మార్కెట్ మహాలక్ష్మిలో పర్టికులర్ క్యారెక్టర్ కసక్ కస్తూరి ఉందో, బేసిక్ గా అది ఫస్ట్ నాకు రాలేదు. సమ్ ఆర్టిస్టులకి వస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. పర్టికులర్లీ దట్ ఏదైతే మేనరిజం ఉందో ఆ మేనరిజం చెయ్యను అని చెప్పి వాళ్ళు వచ్చేసారు, రిజెక్ట్ చేసేసారు. ఎందుకు ఆ సీన్ ఆ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం ఏంటి? అది వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ క్యారెక్టర్ ఇలాంటిది ఉంది అండి అని చెప్పి నాకు ఆప్షన్ వస్తే ఓకే ముందు వెళ్తేనే కదా ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి వెళ్ళాం. అయితే ఆ డైరెక్టర్ ఏం చేశారు అంటే, మేడం సో అనేది పర్టికులర్లీ కంప్లీట్ గా మాసిక్ క్యారెక్టర్ అండి, సో మీరు చేస్తారా అని అడిగారు. ఏం చేయాలి సార్ అంటే, లిటిల్ బిట్ హాట్ ఉంటుందండి, కొంచెం బోల్డ్ గా ఉంటుంది,
అని అంటే నేను అన్నాను నేను ఒక బిట్ చూసాను దాంట్లో, అదే వచ్చి చాలా బాగున్నావు, ఏంటి వేడిగా ఉన్నారంటే "ఆ, మీ దగ్గరకు వచ్చి అవునవును సో నేను అన్నాను సార్ నేను ఏ క్యారెక్టర్ ఇప్పటి వరకు నో అని చెప్పలేదు, చేస్తాను, కానీ నాకు కొన్ని బార్డర్ లైన్స్ ఉన్నాయండి. ఆ బార్డర్ లైన్స్ ఏంటి అంటే ఏం లేదు సార్, ఆ బార్డర్ లైన్స్ బేసిక్ గా నాకు ఎక్స్పోజ్ చేయడం గానీ, క్లెవిష్ షో చేయడం గానీ, బెల్లీ షో చేయడం గానీ నాకు ఇష్టం ఉండదు. సో అందుకనేసే నేను చెప్పా. అంటే ఒక ఊర్లో ఉండే ఒక ఆంటీ లాగా ఎక్స్పోజ్ చేయమంటే చేస్తారా? అది నేను చెప్తున్నా, బెల్లీ షో క్లెవిష్ షో తప్ప ఎంటైర్ ఇంకా అవే పర్టికులర్ మెయిన్ ఆ రెండు కాకుండా ఇంకా షో చేయడానికి ఏముంటుంది? పక్క హిప్ అంటారా? చీర కట్టామంటే ఒక అమ్మాయి అందంగా కనిపించాలి అన్నా, ఒక ఆడపిల్ల అని తెలియాలి అన్నా హిప్ అనేది కనిపిస్తుంది. సో అందులో తప్పేముంది? ఇకపోతే బ్లౌజెస్, ఒక బ్లౌజ్ నీట్ గా ఉంది, మంచి మోడల్ ఉంది అని తెలియాలంటే డీప్ మిక్స్ అయితేనే తెలుస్తుంది. అందులో ఇంకా తప్పేముంది? బ్లౌజ్ వేసుకున్నాం కదా. సో అలాంటివి నేను చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. అయితే వన్స్ డైరెక్టర్స్ చెప్పినప్పుడు ఏమని చెప్పారు అంటే లిటిల్ బిట్ ఎక్స్పోజ్ ఉంటుందండి, చెయ్యాలి అని అడిగారు. సో నేను ఆయనకి ఒకటే చెప్పాను, సార్ అలాంటి బోల్డ్ డైలాగ్ అయినా చెప్పడానికి చేయడానికి నేను రెడీగా ఉన్నా. బికాస్ అది ఓన్లీ డైలాగ్సే కదండి, రియాలిటీ కాదు కదా, నేను చేస్తా. కానీ ఎక్స్పోజ్ అనేది నేను చేయలేను సార్. ఏం లేదు, సింపుల్ అండి. పర్టికులర్ గా కొన్ని మూమెంట్స్ ఉంటాయండి, నా పర్టికులర్ నా లవ్ పర్సన్ దగ్గరే నేను షో చేయగలుగుతాను తప్ప 100 మంది ముందు కూర్చొని నేను అలాంటి సీన్స్ చేయలేనండి. సో నేను 90% ఆ లుక్ కి సరిపడట్లు కాస్ట్యూమ్ వేసుకుంటా చేస్తా. ఏం లేదు, హాట్ అన్నారు కదా, ఏముంది సార్, ఎంత నీట్ గా నేను ఇప్పుడు నీట్ గా కనిపిస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు మీకు హాట్ కావాలంటే ఏం లేదు, మొత్తం దీని అంతటిని ఇలాగా చేసేస్తే అయిపోయింది కదా. సో నేను ఇలా వేసుకొని చేయగలుగుతాను, బట్ క్లెవిష్ షో అంటే మాత్రం నేను చేయలేను సార్ అన్నా. నైస్ అండి, మీ స్ట్రైట్ ఫార్వర్డ్ మాకు బాగా నచ్చింది. అండ్ ఇది పక్కన పెడితే ఒక మేనరిజం ఉంది, మీకు అది ఓకేనా అని అడిగారు. నేను అన్నాను, సార్ ఏంటి చెప్పండి. మీరు నాకు బార్డర్ లైన్స్ ఉన్నాయి, దానిని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీ మేనరిజం చెప్పండి, అది నేను చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అంటే, సో ఇలా ఇలా మేనరిజం ఉంది, చేస్తారా? చేస్తానంటే మిగతాది మనం స్టోరీ అనేది నరేట్ చేసుకుందాం అని చెప్పి అన్నారు. సో 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 అని చెప్పి ఇలా చెప్పారు. సో దానికి ఏముంది సార్ అందులో, యా రెడీ, నేను చేయడానికి రెడీ అన్నా. వై? బికాస్ ఆయన షాక్ అయ్యారు. ఎప్పటి వరకు ఇది ఒక 2-3 రిజెక్ట్ చేశారండి, పర్టికులర్ దట్ మేనరిజం నచ్చలేదు వాళ్ళకి, చేయను అనేసారు. మీరు ఓకే అన్నారు కదా, ఇంకా మాకు ఎలాంటి ఇది ప్రాబ్లమ్స్ ఏం లేవు, మీరు ఎంత వరకు చేయగలుగుతానన్నారు. మీరేమన్నారు, ఎక్స్పోజ్ అనేది చేయనన్నారు, కానీ 10 to 20% చేస్తానన్నారు కదా. క్యారెక్టర్ ని మీరు రిజెక్ట్ చేయకుండా ఓకే చేశారు, దట్ టు మేనరిజం మీరు ఓకే చేశారు, హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన డెసిజన్ తీసుకున్నారు అనమాట. ఆ రకంగా మార్కెట్ మహాలక్ష్మి చేయడం జరిగింది. మీకు అంటే మీ లైఫ్ లో బేసిక్ గా చాలా మందికి సక్సెస్ అవ్వాలి ఉంటది, అది వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి. సో ఈ సక్సెస్ ని చూస్ చేసుకునే క్రమంలో ఆడపిల్లలకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బేసిక్ గా వాళ్ళు టీ సెట్టింగ్ కానీ లేకపోతే ఇంకోటి అది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళడం ఉంటాయి. సో ఈ టైంలో ఈ సినారియోలో సెక్స్ ఆర్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? మతలబ్ సెక్స్ ఆర్ సక్సెస్ మీన్స్ అంటే సెక్స్ తోనే సక్సెస్ వస్తుంది అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వడం రెడీ నాకు నో, ఆ టైంకి మీరు అనుకున్నది వచ్చేసింది అనమాట. ఆ టైంలో కమిట్మెంట్ ఇవ్వాలంటే ఇస్తారా? నో, 100-200% ఇయ్యను. నా హార్ట్ ఉంది, నా లవబుల్ పర్సన్ దగ్గర నేను పడుకోవడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నా లవబుల్ పర్సన్ దగ్గర నేను పడుకుంటాను, ఎందుకంటే వాడు నా హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే నేను పెళ్లి చేసుకోక ముందు నా లవర్ అయి ఉండొచ్చు. సో పర్టికులర్ పర్సన్ కి ఆ ఇంపార్టెన్స్ అనేది నేను ఇవ్వగలను. ఆఫ్టర్ దట్ సోల్ ఒక డ్రీమ్ అవి ఇవి ఉన్నప్పుడు అవన్నీ నేను ఎందుకు చేస్తాను? బేసికలీ నాకు ఆమె కో ఎడ్యుకేషన్ అనేది నేను ఇప్పటి వరకు చేయలేదు లైఫ్ లో. అంతా ఉమెన్స్ గర్ల్స్ హై స్కూల్, ఉమెన్స్ కాలేజ్, ఫైనలీ గా బీటెక్ నేను చేస్తున్నప్పుడు కో చెప్పండి. సో అలాంటి టైంలో
నేను బీటెక్ కంప్లీట్ చేస్తున్నప్పుడు నాకు ఆప్షన్ వచ్చింది. ఎంత ఫియర్ వచ్చిందంటే, ఎంత భయం వేసిందంటే, పక్కనే అబ్బాయిలు, కనీసం మీరు నమ్మరు, మాట్లాడదు అనిపించదా? భయం. ఒకవేళ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు, నేను ఎలా మాట్లాడతాను అంటే, చెప్పండి. నేను ఫేస్ కూడా వాళ్ళకి అసలు చూసి మాట్లాడేదని కాదు. చెప్పండి, ఈ సబ్జెక్ట్ అయ్యింది, ఇది సార్ చెప్పారు, అంతే, ఇంకేం కాదు. అలా మాట్లాడేదాన్ని తప్ప ఎప్పుడు ఇలాగా ఫేస్ టు ఫేస్, ఇలా ఫేస్ టు ఫేస్ నేను చూడలే, మాట్లాడాల. అది ఎన్ని సంవత్సరాలు అంటే లిటరలీ ఒక 2-3 years వరకు. ఆఫ్టర్ దట్ నాకు డేర్ వచ్చింది, వాళ్ళంటే ఏంటి అని తెలిసింది. అబ్బాయిల ఒక మంచితనం అంటే ఏంటో తెలిసింది. మంచికి మారుపేరు అంటే అబ్బాయిలు అని చెప్పచ్చు. పూజగా చెప్తున్నారు, అబ్బాయిలు అంటేనే మంచోళ్ళు, అబ్బాయిలే మంచోళ్ళు అని చెప్తున్నారు. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి టైంలో నేను తెలుసుకున్న, మాట్లాడడం స్టార్ట్ చేసా. సో ఆ రకంగా బేసిక్ గా ఇవాళ రేపట్లో ఎలా ఉందంటే, ఫ్యామిలీ చాలా మంది విడిపోతుంది. భార్య భర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకున్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు విడిపోతున్నారు అంటున్నారు? అక్కడ భర్త వేరే అమ్మాయితో పెట్టుకోవడం ఓకే, రిలేషన్, అయితే భార్య వేరే అబ్బాయితో రిలేషన్, వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్, సమ్ కొలీగ్. సో ఇలాంటి రిలేషన్స్ లో ఎవరిది మిస్టేక్ అని మీరు అనుకుంటారు? నేనైతే ఒక్కటి చెప్పగలను, ప్రతి ఒక్కరు మిస్టేక్ అనేది పక్కా చేస్తారు. కానీ ఆ మిస్టేక్ ని మనం కొంచెం క్రాస్ చేసి, అంటే ఓకే ఒక మిస్టేక్ చేసాం అనుకుందాం, దాన్ని మళ్ళీ ఏ రేంజ్ లో టాలీ చేసుకోవాలో ఆ రేంజ్ లో టాలీ చేసుకుని లైఫ్ ని సెట్ చేసుకుంటే అసలు దానికి మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. డిపెండ్ అపాన్ మీ యొక్క మెంటాలిటీ, మీ యొక్క నేచర్, మీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం లేదు, నిజమే మీరు అన్నట్టు వాళ్ళు వాళ్ళ లవర్స్ తోనో వాళ్ళతో వీళ్ళతోనో ఉన్నారనుకున్నాం. అది ఏం లేదు, మీరు నా మూడు, నేను మీ వైఫ్ ని అనుకున్నాం. నాకు తెలుసు మీరు నాకు తెలుసు మీరు వేరే అమ్మాయితో చెప్తున్నారని, మీకు తెలుసు నేను వేరే అబ్బాయితో ఉంటున్నానని. కానీ ఇప్పుడు అలాగని ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళు కదా, విడిపోయే కన్నా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది టాలీ చేసుకుంటే, అది మీరు షో చేయగలిగితే అమ్మాయికి, ఆ అమ్మాయి మీకు కావాల్సింది మీకు షో చేయగలిగితే ఇంకొకటితో పని ఏముంటుందండి. వాళ్ళకి చెప్పేస్తారు కదా, ఓకే బాయ్ అని చెప్పేసి చక్కగా మొగుడితో వైఫ్ తోని హ్యాపీగా ఉంటారు. నో, లేదు, లేదండి, నిజమే. నన్ను ఎందుకు అడగలేదు అంటే, మోస్ట్ ఆఫ్ ది పర్టికులర్ గా నేను ఇప్పటి వరకు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ కరెక్ట్ గా ఆ ఏజ్డ్ కావాలి. నా ఏజ్ ఎంత కాదండి, నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ 24. అంటే ఇలాంటి అమ్మమ్మ ఆంటీ క్యారెక్టర్ లో చేస్తున్నప్పుడు నా ఏజ్ 24 years అమ్మాయి. ఒక ఆంటీ లుక్ గాని, ఒక ప్రాస్టిట్యూట్ లాగా గాని, ఒక ఆంటీకి దగ్గరలో ఉన్న క్యారెక్టర్ గాని చేయడానికి రెడీగా ఉందా? 24 ఏజ్ అమ్మాయి, మంచి యంగ్ అమ్మాయి, అలాంటి ఆంటీ క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉందా చెప్పండి? మరి నేను చేస్తున్నాను కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి? క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉంటే కావాలి, నేను చేస్తున్నాను కదా, వాళ్ళకి ఇంకేం కావాలి? సో నన్ను ఇంకా నన్ను ఎవరికి అడిగేంత ధైర్యం ఉంది. కనీసం అమ్మాయి చేస్తుంది కదా, చేసుకుని వెళ్ళిపోతాం. ఆప్షన్ అనేది నెక్స్ట్ చూసుకుంటాం. అర్థమైందా? సో నేను అలాగా ఆ ఏజ్ నుంచి అలా వచ్చాను. అంటే ఆ వివియాన్ కాకుండా ఎలా పడితే అలా చేసుకుంటూ. మీ వేరియేషన్ ఏమన్నా మార్చుదాం అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఈ లుకింగ్ కాకుండా కొంచెం బెటర్ లుక్ కానీ, దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ కానీ చూపించే, ఇవే చేస్తాను అవే చేస్తాను అనేది లేదండి. మీరు ఇప్పుడు నా సలార్ చూసారు, టైగర్ నాగేశ్వరరావు చూసారు, ఉగ్రం చూసారు, ఈ మూడు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. సో అవి పక్కన పెడితే వన్ ఆఫ్ ది ఇన్నోసెంట్ క్యారెక్టర్ కొత్త ఒకటి వచ్చింది కదా, నేను చూసాను. సుందరం మాస్టర్ లో యాజ్ ఏ ట్రైబల్ లుక్ చేశాను. ట్రైబల్ లుక్ అది కూడా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అది నిజంగా అసలు ట్రైబల్ లుక్ లో నేను చూసా, మెంటల్ ఎక్కించారు అసలు. చాలా ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నారు, మీకు చాలా బాగా అనిపించింది. ఓకే, సో నాకు బేసిక్ గా ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ చేయాలని ఉండదండి. ఆర్టిస్ట్ అన్నాక నా
మొత్తం అన్ని రకాల క్యారెక్టర్ ని ఒకసారి టచ్ చెయ్యాలి అన్న ఒక పిచ్ ఉంటుంది. ఏ ఆర్టిస్ట్ నైనా అడగండి, పిచ్ ఉంటది, పక్కా ఉంటది. సో అలాంటప్పుడు నేను ఎలా అనుకున్నానంటే, ఓకే ఈ 3 క్యారెక్టర్లు చేశాను కదా, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ని కూడా ట్రై చేద్దాం అని నేను కొన్ని చేశాను. లక్కీగా నాకు సుందరం మాస్టర్, ఇంకొకటి డటీ ఫెలో విత్ కుమనన్ సార్ తో చేశాను చూసారా, డటీ ఫెలో. రియల్లీ చెప్తున్నా, ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్స్ కన్నా వన్ ఆఫ్ ది ఒక మదర్ క్యారెక్టర్ ఇన్నోసెంట్ గా చేసింది. మొత్తం ఇక్కడ లుక్ మొత్తం మారిపోయింది. Yes, నాకు చాలా అంటే చాలా నచ్చేసింది, హ్యాపీ అయిపోయాను. సో ఇన్నోసెంట్ చేసా, విలనిజం చేసా, అలాగే లాయర్ క్యారెక్టర్ కూడా ఒక పాన్ ఇండియా మూవీలో చేసా. ఇట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంతర్యామి అనే మూవీలో, అది పాన్ ఇండియా మూవీ, ఒక లాయర్ క్యారెక్టర్ చేసినప్పుడు అప్పుడు అనిపించింది, అరే యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఒక 9 నెలలు మోసిన ఒక అమ్మాయి ఒక బిడ్డను మోసినప్పుడు ఆ 9 నెలలు పడ్డ నరకం దగ్గర నుంచి చేతిలోని బిడ్డను చూడగానే అనుభవించిన నరకం అంతా మర్చిపోయి ఆ నిమిషం నుంచి ఫీల్ అనేది ఎలా ఉంటుంది, అలాగా ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు నేనైతే అలా చేంజెస్ చేస్తున్నప్పుడు నిజంగా అలాంటి ఫీల్ నేను ఫేస్ చేస్తాను. టైగర్ నాగేష్ ఆ సినిమాలో ఛాన్స్ మంది ఎవరు చెప్పారు మీకు ఇలా రైతుల సినిమాలో చేస్తున్నారని? ఎందులో చేస్తున్నానని? టైగర్ నాగేశ్వర్ చేస్తున్నానని. దాంట్లో ఆ క్యారెక్టర్ ఉందని ఎవరు చెప్పారు? బేసిక్ గా మాకు కొందరు లైక్ కోఆర్డినేటర్స్ గానీ, ఫ్రెండ్ సర్కిల్ గానీ, ఫలానా ప్లేస్ లో ఇవి అవి అవుతున్నాయి, ఇవి అవి పర్టికులర్ గా మీరే సెట్ అవుతారని చెప్పి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసం కాల్ చేస్తున్నాం అంటే వాళ్ళంత గమ్మున ఏదో ఊరికి ఫోన్ చేయరు, ఈ క్యారెక్టర్ అమ్మాయి సెట్ అవుతుంది అని ఒక ఫైనల్ కన్క్లూడ్ వచ్చిన తర్వాత బేసికలీ టైగర్ నాగేశ్వర్ లో ఈ క్యారెక్టర్ కన్నా ముందు ఒక వైఫ్ క్యారెక్టర్ వచ్చింది, మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్. కానీ నేను వేరే లొకేషన్ లో ఉండడం వల్ల ప్రాపర్ గా నేను చేయలేకపోయా, నేను చేయలేకపోయా నా క్యారెక్టర్. ఆ టైంలో పర్టికులర్ గా మూవీకి ఒక కాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్స్ ఓకేనండి, నెక్స్ట్ ఇంకేమైనా క్యారెక్టర్స్ నెసరీ ఉంటే మీకు చెప్తాం అన్నారు. ఆ టైంలో కరెక్ట్ గా నాకు ఒక అలా అనేసిన ఒక నెల రోజుల తర్వాత కాల్ వచ్చింది. నేను అన్నాను, వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఇలా ప్రాస్టిట్యూట్ కి దగ్గరగా హెడ్ రోల్ ఉంటుంది కదా, అది ఉంది, మీకు ఓకేనా అని అడిగారు. లుక్ ఏంటండి అని అంటే, ఆ లుక్ వాళ్ళే చేస్తారండి, మీకు క్యారెక్టర్ ఓకేనా అంటే, నేను ప్రెసెంట్ అయితే సలార్ లో బిజీ ఉన్నానండి. అవునా, ఏంటి లుక్ అండి అని అడిగారు. నా లుక్ పిక్చర్ పంపించగానే ఇది సెలెక్టెడ్, మీది కూడా సేమ్ ఇదే లుక్ ఉంటుందండి ఇందులోని, కాకపోతే అందులో మీరు కొంచెం రిచ్ లుక్ చేస్తారు, ఇందులో ఏంటంటే కొంచెం మాసీ లుక్ ఉంటుంది అని చెప్పి సలార్ త్రూ ఆ లుక్ అనేది టైగర్ నాగేశ్వరరావు తీసుకోవడం జరిగింది. పూజ గారిది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? సింగిల్ సైడ్ లవ్ అండి. ఆయన లవ్ చేశారు, ఇష్టపడ్డారు. మీరు చేయాల్సి వచ్చిందా? నేను చేయాల్సి రావడం కాదు, నా తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నా. బేసిక్ గా ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్, నాకు మావయ్య అవుతారు రిలేషన్. సో తను మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి, అక్క మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నా ఉద్యోగం ఇది, నాకు ఇంతకు మించి ఏం లేదు అని చెప్తే, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, తను అడిగే విధానం, తన మంచితనం, వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు కాబట్టి హస్బెండ్ వాళ్ళు తను ఎంత సంపాదిస్తున్నాడు అనేది కూడా పట్టించుకోకుండా ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆయన స్టార్టింగ్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండేవారు, ఆయనకి మినిమం 15K మించి ఎప్పుడు రాలా ఆ టైంలో, ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తుంది వైజాగ్ లో. రిచ్ గా ఉండాలన్నా ఫేమస్ అవ్వాలన్నా? ఫేమస్. రిచ్ గా ఉంటే ఫేమస్ రాదంటారా? రావచ్చు, రాకపోవచ్చు. ఇంట్లో ఖాళీ టైంలో కుక్ చేస్తారా లేకపోతే జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటారా? అబ్బా ఎంత అదృష్టం అండి చెప్పండి, కుక్ చేసుకొని మనకు నచ్చింది మనం చేసుకొని ఇలా ముద్దలా తీసి ఏముంటది ఫీల్.
ఇండస్ట్రీ రాకముందు పూజకి ఇప్పుడు వచ్చాక పూజకి డిఫరెన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ చేంజ్ అయిందా లేకపోతే ఇంకేమైనా చేంజ్ అయిందా? ఆల్మోస్ట్ లేకపోతే ఇంట్లో ప్రయారిటీ తగ్గించారా? ఇంట్లో వాళ్ళ మీద నేను తగ్గించాను అంటున్నారా, వాళ్ళు తగ్గించారు అంటున్నారా? మీరు వాళ్ళు, ఎందుకంటే మీరు టైం ఇవ్వకపోతే వాళ్ళు తగ్గిస్తారు కదా, సో ఆబ్వియస్ గా తగ్గిస్తారు. నిజం చెప్పాలి అంటే పెళ్లికి మీరు అన్నట్టు ఇండస్ట్రీలోకి రాకముందు లైఫ్ ఎలా ఉండేది అంటే చాలా సోసోగా యావరేజ్ గా నేను దీనికి పనికి రాను అన్నట్లు ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకున్నానండి ఈ ఫ్యూ ఇయర్స్ లో. ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సంబడి మెంటాలిటీ, సంబడి వే ఆఫ్ బిహేవియర్, సంబడి టాకింగ్, నేను అన్నిటిని తట్టుకున్నా. ఏం లేదు, మరి కొందరు ఎంత రూడ్ గా మాట్లాడతారంటే అది విన్నప్పుడు కంటి నుంచి నీళ్లు కూడా వచ్చేస్తాయి. అంత కష్టంగా, అంత రూడ్ గా కూడా మాట్లాడతారు. కానీ నేను డేట్ వినగలిగాను కదా, అంటే నేను నేర్చుకున్నాను కదా. అలా మీకు పెళ్లి వచ్చే టైంకి సరిగ్గా అరే అబ్బాయి బాగున్నాడు, వీడినే పెళ్లి చేస్తుందో అని ఎప్పుడు అనిపించింది మీకు? మీ మావి కన్నా ముందు వాడితో ఉంటే ఆహా అని అనిపిస్తుంది కదా అమ్మాయిలకి. హస్బెండ్ ఈయన అడిగిన క్వశ్చన్ కి నేను ఒక రిప్లై ఇవ్వాల్సి వస్తుంది, నన్ను తప్పుగా అనుకోకండి. కానీ నేను మీ ఆవిడ్ని తప్పు చేసే పొజిషన్ అయితే లేదు. ఇంకా వినండి, మీరు అడిగారు కదా, ఇప్పటి వరకు ఎవరు కూడా చాలా అంత డేర్ చేయలేదు ఇలాంటి క్వశ్చన్ అడగడానికి. ముందు మీకు డేర్ ఎక్కువే ఉంది అనుకుంటున్నా. సో ఏం లేదండి, మీరేం అడిగారు ఇప్పుడు? పెళ్లికి ముందు ఏమన్నా అఫైర్ ఉందని అడిగారు. అడిగారు. నిజం చెప్పాలి అంటే నా పెళ్లి అయిన ఏజ్ 21 ఏజ్ కి నాకు పెళ్లి చేసేసాను. నేను అప్పటి వరకు కాలేజ్ చదువుకున్నా. 21 కాలేజ్ రిలీవ్ అయ్యి జస్ట్ ఇంకా రిలీవ్ చేతికి సర్టిఫికేట్ కూడా ఇంకా అందలేదు నాకు. అంటే చదువుకున్న అమ్మాయికి పెళ్లి అవ్వలేదు. తర్వాత నేను చెప్పా ఉమెన్స్ కాలేజ్, గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ స్కూల్ ఇదే అన్నాను తప్ప నాకు ఆప్షన్ అయితే లేదు. అమ్మాయిని పట్టించుకున్న వాళ్ళంటే ఇష్టం, అమ్మాయిలకి ప్రేమ చూపించే వాళ్ళంటే ఇష్టం. అమ్మాయిలు కాస్త ప్రేమ పడిపోతారు కదా. అఫ్ కోర్స్ అండి, పడిపోతామండి. వెళ్తావా అంటే ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ నేను ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళాను. తాగుతారా? ఎంత పిచ్చి తెలుసు తాగడం అంటే, కర్మ అండి బాబు. ఏమైంది? ఐ హ్యావ్ ఏ ఆల్కహాల్ ఎలర్జీ. అయ్యో పాపం. సో నాకు దేవుడు అన్ని పెట్టాడు కదా. సీరియస్ గా తాగడం అంటే ఎంత ఇష్టమో, కానీ తాగే ఆప్షన్ లేకుండా పోయింది. ఒక ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అంటే ఏం చెప్తారు? హాలిడే లైక్ ఎలాంటి ఆప్షన్స్ అనేవి చెప్పండి, నేను చెప్పేస్తా. అంటే అందరిలాగా బీచ్లకు వెళ్తారా, లేదంటే ఏ హిమాలయస్, ఏ డివోషనల్ టూర్ అలా చేస్తారా? హాలీవుడ్ టైంలోనా ప్లెజెంట్ గా ఎవ్వరూ లేకుండా ఇంటిలో నచ్చిన సినిమా చూసుకుంటూ, నచ్చిన మెలోడీ మ్యూజిక్ వింటూ, నచ్చిన వంట చేసుకుని తింటే ఉంటది, భలే ఉంటది హాలిడే. మీ మీద వచ్చిన ఒక క్రేజియస్ట్ రూమర్ చెప్పండి. ఒక రూమర్ అంటే ఈవిడ వాళ్ళతో ఉంది, వీళ్ళతో ఉంది, అసలు వాళ్ళకి తెలియదు ఏంటో కూడా, బట్ మీ మీద రూమర్ మాత్రం స్ప్రెడ్ చేశారు, అది మీకు తెలిసింది. బేసిక్ గా నాకు ఆల్కహాల్ అనేది టచ్ లేదు. బిభత్సమైన స్మెల్ అంటేనే అలర్జీ, వాంతు కూడా వచ్చేస్తుంది. కనీసం నేను మినిమం 5 minutes కూడా ఆ ప్లేస్ లో ఉండలేను. అలాంటి అమ్మాయిని స్మోక్ చేసిన క్యారెక్టర్ వచ్చింది, చేసా. జస్ట్ క్యారెక్టరే. అది నేను చిన్న బిట్టి ఇన్స్టాలో పెట్టా. అది చూసి మా అక్క మొగుడు ఏమవుతాడు నాకు, బావా చిచ్చి నీది ఇలాంటి క్యారెక్టర్ అనుకోలేదు, నువ్వు ఇలాంటి చెత్త పిల్లం అనుకోలేదు, నీకన్నా మీ చెల్లె బెస్ట్ దానికి ఒకదానికి అని క్రియేట్ చేస్తే అది ఎలాగా అయిందంటే షీజ్ స్మోకర్, ఎలా చేస్తుంది, తాగుతుంది, ఇచ్చేస్తుంది, ఆ రకంగా స్ప్రెడ్ అయింది. కానీ నేను అది కాదు, నాకు అలవాటే లేదు. తాగానండి, నా హస్బెండ్ తోనే తాగాను. తాగిన తర్వాతే కదా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. చెప్పారు డాక్టర్ మీకు ఎలర్జీ ఉంది, స్కిన్ ఎలర్జీ, ఇంకెప్పుడు లైఫ్ లో టచ్ చేయొద్దు అని. డేట్ విత్ హీరో అంటే ఎవరితో చెప్తారు? మీరు వర్క్ చేసిన వాళ్ళతో చెప్తారా? డేట్ విత్ హీరో, డేట్ విత్ హీరో సత్యదేవ్ అంటానండి. ఓకే. ఎప్పుడన్నా పార్టీకి ఎవరన్నా పార్టీకి చెప్పకుండా వెళ్ళి
ఫుడ్ గట్టిగా తినొచ్చారా? వెళ్ళారా? వెళ్ళే ఉంటారు. లైక్ 11 years ఓల్డ్ టైమ్ లో, నాట్ నౌ. ఆ time లో వెళ్ళాం. నా సిస్టర్ నేను ఇద్దరం కలిపి వెళ్ళి చక్కగా తినేసి వచ్చేసాం. మీరు స్నానం చేయకుండా కొద్ది రోజులు ఉన్నారు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్ లో ఉన్నానండి. ఎక్కడ ఉన్నామంటే కంప్లీట్లీ 0 -2-3 దీంట్లో ఉన్నప్పుడు క్లైమేట్ అనేది. సో ఫైనల్ గా మీరు అంటే నెక్స్ట్ ఇంకా ఏ ప్రాజెక్ట్స్ లో ఉండనుకుంటున్నారు? అంటే పర్టికులర్ గా ఒక హీరోతో మీరు చేయాలని ఒక టార్గెట్ ఉంటుంది, గోల్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు? పూరి సార్ ఒక్కసారి నన్ను చిన్న అడుక్కున్న క్యారెక్టర్ కైనా లాక్కొచ్చేయండి సార్, నాకు అంత ఇష్టం. అది పక్కన పెడితే సత్యదేవ్ గారు నిజం చెప్తున్నా, మీ స్టార్టింగ్ మూవీకే నేను మీకు పడిపోయా. అలా అని తడగా అనుకోకండి, మీ యాక్టింగ్ స్కిల్స్ కి ఆల్మోస్ట్ పడిపోయింది. సో సత్యదేవ్ గారితో ఒక్కసారి యాక్ట్ చేయాలి. ఆల్రెడీ నేను మా రవితేజ అన్నతో చేసేసా, ఇష్టం రవితేజ అన్న అంటే చేసా. ఇప్పుడు సత్యదేవ్ గారితో చేయాలి. సత్యదేవ్ గారితో అమ్మ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ. అవునా? సో చాలా థ్యాంక్స్ పూజ గారు, అడగగానే #HashTag ఇంట్రో ఇచ్చినందుకు. అండ్ మీరు కూడా మరిన్ని హైట్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి #.